in India, not only within the nation, but aims to compete globally. It gives us great pleasure to have our visionary leader, and may I now request our Honorable Chief Minister, Sri Nara Chandrababu Naidu Garu, to present his keynote address. గౌరవనీయులు యువకుడు ఉత్సాహవంతుడు బాగా చదువుకున్న వ్యక్తి తక్కువ సమయంలో అత్యున్నతమైన స్థానానికి ఎదిగిన వ్యక్తి కె రామ్మోహన్ నాయుడు గారు ఈరోజు యువతకు ఒక ఆదర్శం కావాలి. ఈరోజు సెంట్రల్ క్యాబినెట్లో యంగెస్ట్ మినిస్టర్ ఎవరంటే దానికి చిరునామా రామ్మోహన్ నాయుడు గారు. శాఖ కూడా మీరు చూస్తే సివిల్ ఏవియేషన్. ఇప్పుడే కొంతమంది మిత్రులు చెప్పారు, ట్రెడిషనల్గా ఉండే ఈ సివిల్ ఏవియేషన్ అంటే మోడర్నైజేషన్కి ఒక ప్రతీక. అలాంటి సివిల్ ఏవియేషన్ని టెక్నాలజీతో అనుసంధానం చేసి ప్రపంచంలో అన్ని దేశాల కంటే అగ్రస్థానం నిలబెట్టడానికి రాత్రింబగళ్ళు పనిచేస్తున్నాడు. అలాంటి రామ్మోహన్ నాయుడు గారిని మనస్ఫూర్తిగా మొన్నే మనం డ్రోన్స్ కాన్ఫరెన్స్ ఇక్కడ చూసాం. పెద్ద ఎత్తున ఏ విధంగా ఇదే ప్రదేశంలో మీరు చూస్తే డ్రోన్స్ అన్నీ కూడా 5500 డ్రోన్స్ ఒక పెద్ద ఈవెంట్ క్రియేట్ చేసి 5 గిన్నీస్ రికార్డ్స్ ఒకేసారి రాగలిగాయంటే అదే సివిల్ ఏవియేషన్ నడిపించే తీరని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరిగా గౌరవనీయులు బీసీ జనార్దన్ రెడ్డి గారు R&B, ఇంకొక పక్క డబ్బులు లేకుండా ఎక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేయడానికి I&I మినిస్టర్గా ఉన్నాడు. ఆ కార్యక్రమాలకు కూడా నాంది పలికారు. అలాంటి మంత్రి అయినటువంటి జనార్దన్ రెడ్డి గారు భవిష్యత్ అంతా టూరిజందే. నేను ఎప్పుడో చెప్పాను, ఆల్ ఇజమ్స్ ఆర్ ఓవర్. క్యాపిటలిజం లేదు, లేకపోతే సోషలిజం లేదు, కమ్యూనిజం లేదు, ఒకే ఇజం ఉంటుంది భవిష్యత్తులో, అదే టూరిజం అని ఎప్పుడో చెప్పాను. అదే జరగబోతుంది. ప్రపంచం అంతా కూడా అదే జరిగే పరిస్థితి వస్తూ ఉంది. అలాంటి టూరిజం మంత్రి అయినటువంటి కందుల దుర్గేష్ గారు ఈరోజు ఇక్కడ CMD స్పైస్ జెట్ లిమిటెడ్ అజయ్ సింగ్ చాలా రోజుల నుంచి నాకు బాగా పరిచయం. నేను చాలాసార్లు కూడా ఆయన ప్రోత్సహించాను. ఇక్కడే ఒకరోజు అనుకున్నాం సీ ప్లేన్స్ కూడా ఇంట్రడ్యూస్ చేద్దామని. అలాంటి నూతనమైన ఆలోచనల్ని ఎప్పటికప్పుడు అమలు చేస్తున్నటువంటి స్పైస్ జెట్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఈరోజు ఈ స్పైస్ జెట్ మ్యానుఫ్యాక్చర్ అయినటువంటి యోగేష్ గార్గ్ గారు, ఇంకొక పక్క దీన్ని ఆపరేట్ చేస్తున్న సివిల్ ఏవియేషన్ జాయింట్ సెక్రటరీ గౌరవనీయులు శోభా గారు, అదే మరి విజయవాడ ఎంపీ. ఎప్పుడు కూడా ఇంత మునుపు ఎంపీలంటే సరిగా తిరిగేవారు కాదు, కానీ చిన్న ఈవెంట్ దగ్గర నుంచి ఏ పని జరిగినా ముందుండే వ్యక్తి విజయవాడ ఎంపీ. అలాంటి ఎంపీ కేసినేని చిన్ని గారు, ఇంకొక పక్క సెక్రటరీ టూరిజం సురేష్ కుమార్ గారు, వేదిక పైన ఉన్న పెద్దలు, అదే మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన సోదరులందరికీ నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు, స్వాగతం. ఈ ప్రభుత్వం వచ్చి 150 రోజులయ్యింది. నేను గంటల వారీగా లెక్క పెట్టుకుంటున్నా, రోజుల వారీగా లెక్క పెడుతున్నా, వారాల వారీగా లెక్క పెడుతున్నా. ఎంత తొందరగా అనుకున్న ప్రగతిని సాధించాలనో దానికోసం ఆలోచిస్తూ ముందుకు పోతున్నాం. నేను ఇప్పుడు మొదటిసారి కాదు, 4వసారి ముఖ్యమంత్రి. కానీ 3 సార్లు నాకు ఎప్పుడు ఇంత కష్టం అనిపించలేదు. ఈసారి మొత్తం విధ్వంసమైన వ్యవస్థని
బాగు చేయడానికి చాలా సమస్యలున్నా పట్టు వదిలిపెట్టను. గాడి దప్పిన పరిపాలన ఘాట్లో పెట్టి మళ్లీ నడిపించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఆంధ్రప్రదేశ్ అంటే నిన్నటి వరకు అందరూ కూడా అవహేళనగా చూసేవాళ్ళు. ఆంధ్రప్రదేశ్ రోడ్లు ఇంతే, ఎక్కడ చూసినా గుంతలే ఉంటాయి. ఇంకో పక్క ఆంధ్రప్రదేశ్లో టౌన్స్లో చూస్తే ఇది ఒక చెత్త టౌన్గా ఉంటుంది. ఎక్కడ చూసిన చెత్త అంతా పేరకపోయి మన ఆలోచన విధానాలు కూడా అదే విధంగా ఉండే పరిస్థితికి తీసుకొచ్చారు. ఈరోజు పోగొట్టిన బ్రాండ్ని మళ్ళీ నెంబర్ 1 బ్రాండ్గా చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకున్నామని ఈ రాష్ట్రంలో ఉండే యువతకు, మేధావులకు అందరికీ తెలియజేస్తున్నా. నేను ఒకటే చెప్పాను, నేను మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు, అదే మరి కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు, మేము ఒకటే చెప్పాం, ప్రజలు గెలవాలి, రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలి, ఎన్డీఏకు ఓటేమని అడిగాం. చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. 93% స్ట్రైకింగ్ రేట్. ఎవరిని పెడితే వాళ్ళని గెలిపించారు మీరు. అదే ప్రజలు ఆంధ్రప్రదేశ్లో గెలిచారు, మన రాష్ట్రాన్ని నిలబెట్టారు. దానికి మనస్ఫూర్తిగా మీ అందరికీ అభినందనలు, ధన్యవాదాలు. వెంటిలేటర్ పై నుండే రాష్ట్రానికి ఆక్సిజన్ ఇచ్చారు మీరు. ఇప్పుడిప్పుడే వెంటిలేటర్ తీసి బయట తీసుకొచ్చే పరిస్థితికి వస్తున్నాం. ఇంకా కొంత సమయం పడుతుంది. అటు కేంద్ర సహకారంతో, మన స్వయం కృషితో నేను ఒకటే హామీ ఇస్తున్నా, మళ్ళీ రాష్ట్రాన్ని నెంబర్ 1 రాష్ట్రంగా తయారు చేసే వరకు నిద్రపోకుండా పనిచేస్తామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందుకనే మీరందరూ చూస్తే ఈరోజు సీ ప్లేన్ ప్రయాణం ఇది ఒక వినూత్నమైన అవకాశం. దానికి కూడా ఏంటనేది మనం అందరం కూడా ఆలోచించుకుంటే నేను అవన్నీ కూడా మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైనా సరే రాష్ట్రాన్ని ప్రమోట్ చేయడానికి, రాష్ట్రంలో ఆర్థిక కార్యక్రమాలు పెంచడానికి, ఉపాధి ఉద్యోగ అవకాశాలు సృష్టించడానికి మనమందరం కూడా ఉండే అవకాశాలన్నీ ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఎన్నోసార్లు చెప్పాను, అభివృద్ధి జరగాలి, సంపద సృష్టించాలి, అప్పుడే ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరిగితే ఆ ఆదాయాన్ని పేదరిక నిర్మూలన కోసం సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టే పరిస్థితి వస్తుంది. అసలు సంపద లేకపోతే అప్పులు చేసి అరాకొర సంక్షేమ కార్యక్రమాలు ఇస్తే అది శాశ్వతం కాదు. అదే ఆ రోజు చెప్పాను, ఈరోజు చెప్తున్నాను, దానికోసం ముందుకు పోతున్నాం. ఈరోజు మనందరం టెక్నాలజీ ఏజ్లో ఉన్నాం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడుండే మీరైతే సెల్ ఫోన్లు పెట్టుకొని ఈ మీటింగ్ కూడా రికార్డ్ చేస్తూ మీ ఇంటి దగ్గర ఉండే వాళ్ళకో ఫ్రెండ్స్ పంపించే పరిస్థితికి వస్తున్నారు. అంటే ఈరోజు టెక్నాలజీ చాలా ఫాస్ట్గా పెరిగిపోయింది. అలాంటి టెక్నాలజీ ఏజ్లో ఆ టెక్నాలజీని కూడా మనం పూర్తిగా వినియోగించి పేదరిక నిర్మూలన, జీరో పావర్టీ, పేదలను కూడా పైకి తీసుకొచ్చే మార్గాలు ఉన్నాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకనే ఈరోజు మీరు చూస్తే నేను ఒకటే చెప్పాను, ప్రభుత్వం అంటే ప్రభుత్వ విధానాలు చాలా ముఖ్యం. ఒక ప్రభుత్వ విధానం వల్ల భావితరాల ప్రస్తుత భవిష్యత్తే కాకుండా భావితరాల భవిష్యత్తు మార్చే అవకాశం ఉంటుంది. ఈ విషయం మీరు ఒక్కసారి చూస్తే నాకెంత తృప్తినిస్తుందంటే, 25 సంవత్సరాల కంటే ముందు ఐటీని ప్రమోట్ చేశాం. అప్పుడు ఎవరికి అర్థం కాలేదు. నేను ఐటీ అంటే చాలామంది అన్నారు, ఐటీ తిండి పెడుతుందా అన్నారు. అలాంటిది ఈరోజు చూస్తే ఐటీ చదువుకున్న వాళ్ళు ఆ రోజు నేను ఉద్యోగాలు క్రియేట్ చేసి పెడితే అక్కడి నుంచి హైదరాబాద్లో పనిచేసి అమెరికాకి వెళ్ళారు. ఈరోజు నేను గర్వపడుతున్నా, ఆ రోజు ప్రమోట్ చేసిన విధానం వల్ల అమెరికాలో హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎవరికి వస్తూ ఉందంటే
భారతీయులకు వస్తూ ఉంది. అందులో హైయెస్ట్గా ఉండే వ్యక్తులు తెలుగువారు. అది ఆ రోజు చేసిన ఫౌండేషన్. ఈరోజు అమెరికాలో చూస్తే $1,20,000 కోట్ల రూపాయలు, $1,20,000 అమెరికన్ డాలర్ల తలసరి ఆదాయం భారతీయులది. అదే అమెరికాలో ఉండే అమెరికన్స్ది 60,000, మనలో సగం. ఇక్కడ మనం చూస్తే $3,000 ఇప్పుడు కూడా. ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం $3,000. అంటే ఇక్కడి నుంచి పోయిన వాళ్ళు $1,20,000 సంపాదిస్తున్నారు. ఇక్కడే ఉండేవాళ్ళు $3,000 సంపాదిస్తున్నారంటే అది ప్రస్తుత పరిస్థితి. దీన్ని అధిగమించడానికి అమెరికాలో ఉన్న, విజయవాడలో ఉన్న, ఎక్కడున్నా ఆదాయం పెంచడానికి నేను ప్రయత్నం చేస్తున్నా. అర్థం చేసుకొని ముందుకొస్తే ఆకాశమే హద్దుగా డెవలప్ చేసే అవకాశాలు ఈ ప్రభుత్వం ఇస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. అందుకని అనునిత్యం కొత్త ఆలోచనలు చేయాలి. ప్రపంచంలో జరిగే అన్నీ కూడా ఇప్పుడు చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఈ యొక్క సీ ప్లేన్ని ప్రమోట్ చేయడానికి ముందుకొచ్చారు. నేను ప్రయత్నం చేశాను. కానీ ఈరోజు నేను చెప్తున్నా, సరైన సమయం. యువకుడు ఉత్సాహవంతుడున్నాడు. మామూలుగా ఫ్లైట్ ఛార్జెస్ ఎంత ఉంటుందో అంతే తేగలిగితే దీనికి అడిషనల్ అడ్వాంటేజ్ చూస్తే ఎక్కడ ఎయిర్పోర్ట్ అవసరం లేదు. ఇక్కడ రిజర్వాయర్ ఉంది, ఇక్కడ దిగుతుంది. పెద్ద మీడియం ఇరిగేషన్ రిజర్వాయర్ ఉంటే అక్కడ దిగే అవకాశం ఉంది. 934 కిలోమీటర్లు మనకు సీ కోస్ట్ ఉంది. పక్కనే నగరాలు ఉన్నాయి. శుభ్రంగా అక్కడే దిగేసి మన పనులు చూసుకొని మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే రాబోయే రోజుల్లో విమానాశ్రయాలే కాకుండా సీ ప్లేన్ ద్వారా ఎక్కడికక్కడ రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేసుకునే పరిస్థితి వస్తుంది. దానికి మనం దోహదం చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొక విషయం మనందరం గుర్తుపెట్టుకోవాలి. పేదవాళ్ళకి ఎప్పటికప్పుడు ఒక చేపనివ్వడమే కాదు, చేపను పట్టించే విధానం నేర్పించి వల ఇవ్వగలిగితే వాళ్ళు 10 మందికి చేపలు పంచే పరిస్థితి వస్తారు. అదే ఎన్డీఏ సిద్ధాంతం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క ఈరోజు మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఐటీ రంగానికి ప్రాధాన్యత ఇచ్చాం సమైక్య ఆంధ్రప్రదేశ్లో. హైదరాబాద్ ఈరోజు నాలెడ్జ్ ఎకానమీలో నెంబర్ 1. విద్యుత్ సంస్కరణ తీసుకొచ్చాం. ఈరోజు మీ ఇంటి మీదనే విద్యుత్ తయారు చేసుకునే పరిస్థితికి వచ్చాం. అంటే ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది 25-30 సంవత్సరాల్లో మన ఊహించినటువంటి మార్పులు వచ్చాయి. ఏది సన్లైట్తో కరెంటు తయారు చేయడం, లేకపోతే గాలితో కరెంటు తయారు చేయడం, లేకపోతే పంప్డ్ ఎనర్జీ తీసుకురావడం. అంటే ఎక్కడ కూడా పొల్యూషన్ లేకుండా గ్రీన్ ఎనర్జీకి పోయే పరిస్థితికి వచ్చాం. ఇంకో పక్కన ఒకప్పుడు నేను ఓపెన్ ఏదైతే ఎయిర్ పాలసీ ఉందో అది తీసుకొచ్చాం. దానివల్ల ఈరోజు ఫ్లైట్స్ విపరీతంగా వచ్చే పరిస్థితి వచ్చింది. ₹1 ఖర్చు పెట్టకుండా హైదరాబాద్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ తీసుకొచ్చాం. ఈరోజు ఆ ఎయిర్పోర్ట్ వల్ల 18-20% గ్రోత్ రేటు పెరిగే పరిస్థితి వచ్చింది. దేశంలో మీరు ఒకసారి చూస్తే 800 ఫ్లైట్లు ఉన్నాయి. 275 ఏవైతే మన దగ్గర హెలికాప్టర్లు ఉన్నాయి. ఈరోజు రామ్మోహన్ రెడ్డికి ఒకటే చెప్తున్నా, రాబోయే 4-5 సంవత్సరాలు, ఒక సంవత్సరంలో ఒక 10 సీ ప్లేన్స్ అభివృద్ధి చేయండి. 1-2 మేము ఇక్కడే వాడుకునే ఏర్పాటు చేస్తామని ఇప్పుడే ఆయనకు హామీ ఇచ్చాను. దాని ప్రకారం కార్యక్రమాలు తయారు చేస్తున్నాం. ఇంకో పక్కన మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు ప్రభుత్వం అనేది మొత్తం మనమే చేయాలనేది విధానం. ఈరోజు ప్రభుత్వ విధానం, మనం ఒక పాలసీ ఇస్తే ప్రైవేటు వ్యక్తులు వచ్చి పెట్టుబడులు పెట్టి సంపద సృష్టించే పరిస్థితికి వచ్చారు.
దాన్నే మనం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అన్నాం, పీపీపీ విధానం అన్నాం. రోడ్లు వచ్చినా, విమానాలు వచ్చినా, విమానాశ్రయాలు వచ్చినా, లేకపోతే పవర్ వచ్చినా, లేకపోతే అనేక ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చినా అన్నీ కూడా పీపీపీలో వచ్చే పరిస్థితికి వచ్చింది. ఒకప్పుడు చాలామంది నేను టెలికమ్యూనికేషన్ పాలసీ మాట్లాడితే నా మీద వ్యతిరేకించారు. నేను సెల్ ఫోన్ గురించి మాట్లాడితే సెల్ ఫోన్ తిండి పెడుతున్నా అన్నారు. ఇప్పుడు చెప్తున్నా, సెల్ ఫోన్ తిండి కాదు, తిండి లేకపోయినా ఉండగలుగుతున్నారు. భర్త లేకపోతే భార్య ఉంటా ఉంది, భార్య లేకపోతే భర్త ఉంటున్నాడు. ఎవరు కూడా సెల్ ఫోన్ లేకపోతే ఉండే పరిస్థితి లేదు, పిచ్చి పడుతుంది. ఇది ఆలోచన విధానమే కాకుండా ఒక సెల్ ఫోన్ అనేది ప్రతి ఒక్క వ్యక్తికి నిత్యావసర వస్తువుగా మారిపోయింది. ఏ పని కావాలి, ఏది ఉన్నా లేకపోయినా, డబ్బులు జోబీలో లేకపోయినా సెల్ ఫోన్ ఉంటే ఇమ్మీడియట్గా డబ్బులు పే చేయొచ్చు. ఒకవేళ నువ్వు ఎక్కడున్నావో తెలియకపోతే డైరెక్షన్ కనుక్కోవచ్చు. లేకపోతే మీ బంధువులకు మెసేజ్ పంపి చివరిన మిమ్మల్ని కిడ్నాప్ చేస్తే ఒక మెసేజ్ కొట్టచ్చు. ఒకటి రెండు కాదు, ఈరోజు ఈ స్మార్ట్ ఫోన్లు అనేటివి మన జీవితంలో, మన భవిష్యత్తుకు కూడా ఒక భాగస్వామ్యమే పరిస్థితి వచ్చింది. అందుకే ఇలాంటివన్నీ ఒకప్పుడు ఈ సేవ పెట్టాను. ఒక నెలలో నిన్నే ఒకసారి సమీక్ష చేశాం. నేను సమీక్ష చేసి ఒకే మాట చెప్పాను లోకేష్ గారికి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రికి, 30 రోజుల్లో 100 సేవలు మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేకుండా, ఎవరిని అడిగే పని లేకుండా వాట్సాప్ మెసేజ్ పెడితే మీకు ఆ సర్టిఫికెట్ వచ్చే విధంగా ఏర్పాటు చేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పౌర సేవలన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రియల్ టైంలో అందుబాటులో తీసుకొచ్చే పరిస్థితి వస్తూ ఉంది. ఇవన్నీ కూడా తీసుకొస్తాం. ఇంకో పక్క 2014లో స్వచ్ఛ భారత్కు నాంది పలికాం. దాన్ని రాబోయే రోజుల్లో మన రాష్ట్రంలో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్తో ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. నేనే ఆ రోజు డిజిటల్ కరెన్సీ కూడా ఒక రిపోర్ట్ ఇచ్చాను. ఈరోజు డిజిటల్ కరెన్సీ చూస్తే ప్రపంచంలోనే ఎక్కువ ట్రాన్సాక్షన్స్ చేసే దేశం భారతదేశం. అందుకే నా ఆలోచన ఎప్పటికప్పుడు మనం అందరం కూడా ఇలాంటి టెక్నాలజీని ఉపయోగించుకుంటే భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన ఈరోజంతా కూడా మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచమంతా కూడా చాలా ఫాస్ట్గా మూవ్ అయ్యే పరిస్థితి వస్తూ ఉంది. మారిన పరిస్థితులు మనం కూడా అధ్యయనం చేసుకోవాలి. టెక్నాలజీలో మార్పులు వస్తున్నాయి. అవన్నీ మనం అడాప్ట్ చేసుకుని మనం కూడా ముందుకు పోగలిగితే మన భవిష్యత్తు బాగుంటుంది, మన రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. యువతకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఏదైనా ఒక సమస్య వస్తే బెదిరిపోవడం కాదు, భయపడిపోవడం కాదు. జీవితంలో చాలా ఛాలెంజెస్ వస్తాయి. ప్రతి ఒక్క ఛాలెంజ్ని ఒక అవకాశంగా తీసుకోగలిగితే, ప్రతి ఒక్క సంక్షోభాన్ని ఒక ఆపర్చునిటీగా తీసుకొని ఆ సమయంలో మీరు ఆలోచించుకోవాల్సింది ఆ రోజు ఏ నిర్ణయం తీసుకుంటే సబబుగా ఉంటుంది, ఆ నిర్ణయం భవిష్యత్తుకి ఎట్లా ఉపయోగపడుతుందో ఆలోచన చేయగలిగితే ఏమాత్రం కూడా మన భవిష్యత్తుకు డోకా ఉండదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మన రాష్ట్రం ఉంది, వనరులు ఉన్నాయి, డైనమిక్ పీపుల్ ఉన్నారు. మన వాళ్ళు మనకు అదృష్టమో దురదృష్టమో తెలియదు, కానీ ఇక్కడుండే వాళ్ళు ఇక్కడ రాణించరు, కానీ అమెరికాలో రాణిస్తారు, పక్క రాష్ట్రంలో రాణిస్తారు. అలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి నేను చాలా స్పష్టంగా ఉన్నా. అందుకే మొన్నటి వరకు ఒక మాట చెప్పాను, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నాను. ఇప్పుడు మాట్లాడుతున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటున్నా. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఈరోజు అనుకుని నిన్నే చేసుంటే బాగుంటుందనే ఆలోచన రావాల్సిన అవసరం ఉంది. మొన్నే మీరు ఈ డ్రోన్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు చూశారు, రాబోయే రోజుల్లో పెను మార్పులు రాబోతున్నాయి. ఎవరు ఊహించలేదు. ఒక డ్రోన్ పంపిస్తే
మన పొలం మీదకి ఎక్కడైతే తెగులుందో ఆ తెగులను ఐడెంటిఫై చేసి ఆ తెగులుపైనే పురుగు మందు కొట్టే పరిస్థితి వస్తుంది. ఎప్పుడన్నా ఊహించారని అడుగుతున్నా. ఇంకో పక్క మీరు చూస్తే మొన్నటి వరకు రైతులంతా పెస్టిసైడ్ షాప్లో ఒకటి చెప్తే ఏది కొట్టాలంటే ఆ మందు కొట్టి మొత్తం పంటంతా కూడా పురుగుల మందు పంటగా తయారు చేసే పరిస్థితికి వచ్చాం. అలాంటి ప్రిసిషన్ ఇన్ అగ్రికల్చర్ వస్తుంది. ఇంకో పక్క ఎరువులన్నీ కూడా ఎక్కడంటే అక్కడ వేసే పరిస్థితి వచ్చింది. ఈరోజు రాబోయే రోజుల్లో డ్రోన్ ద్వారా ఎరువులు కూడా స్ప్రే చేసే పరిస్థితికి వస్తున్నాం. సాయిల్ టెస్టింగ్ కూడా డ్రోన్ ద్వారా శాటిలైట్ ద్వారా నిర్ణయించి సాయిల్ హెల్త్ కూడా డిటర్మిన్ చేసి తద్వారా కార్యక్రమాలు చేసే పరిస్థితికి వస్తున్నాం. మన పంట ఎంత వస్తుందో డ్రోన్ ద్వారానే ప్రిడిక్ట్ చేసే పరిస్థితి వచ్చి హార్వెస్టింగ్ కానీ మార్కెటింగ్ కానీ ఏర్పాట్లు చేసుకునే పరిస్థితికి వస్తున్నాం. నాలెడ్జ్ ఎకానమీలో పెను మార్పులు వచ్చాయి, ఇంకా వస్తాయి. నేను అందుకనే ఇక్కడుండే రాష్ట్రంలో ఉండే యువతకు కానీ పెద్దవాళ్ళందరికీ ఒకటే కోరుతున్నా, మనం ఎంత కష్టపడుతున్నది కాదు, హార్డ్ వర్క్ కాదు, రాబోయే రోజుల్లో స్మార్ట్ వర్క్. మీరు కానీ ఒక సెల్ ఫోన్ పెట్టుకొని నాలెడ్జ్ ప్రకారం పనిచేస్తే మామూలుగా చేసే పని కంటే 10 రెట్లు ఎక్కువ పనిచేసే అవకాశం వస్తుంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుతున్నా. ఈరోజు అన్నీ కూడా సమాచారం డేటా అంతా కూడా క్లౌడ్లో ఉంది. రియల్ టైం డేటా డ్రోన్స్ వచ్చాయి, రియల్ టైం డేటా మీ సెల్ ఫోన్ వచ్చింది, రియల్ టైం డేటా సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి, రియల్ టైం డేటా మనకిచ్చే ఐఓటీస్ వచ్చాయి. అది వేరబుల్స్ కావచ్చు, లేకపోతే రిజర్వాయర్లో వాటర్ లెవెల్స్ కావచ్చు, అనేక రకాలుగా వచ్చేసాయి. ఇవన్నీ ఉపయోగిస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగిస్తే నిర్ణయాలు కూడా 80-90% అక్యురేట్గా వస్తాయి. ఒక నాయకుడు తీసుకుంటే నిర్ణయాలు 20% ఉంటాయి, ఇంకొక నాయకుడు తీసుకుంటే 95% ఉంటాయి. అది సమర్థత పైన ఆధారపడుతుంది. భవిష్యత్తులో ఏ నిర్ణయం కూడా 80% సరైన నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం వల్ల ఫలితాలు కూడా మెరుగైన ఫలితాలు వస్తాయి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే ఈరోజు దీన్ని డీప్ టెక్నాలజీని ప్రమోట్ చేస్తున్నాం. ఒకప్పుడు నేను మాట్లాడేవాడిని ఐటీ గురించి, ఇప్పుడు మాట్లాడుతున్న డీప్ టెక్నాలజీ. ఈ డీప్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటే ప్రపంచానికి సేవలు అందించే అవకాశం మా యువతకు వస్తుంది. అదే నేను ఇవ్వాలనుకుంటున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఇటీవల ఒక మాట చెప్పాను, థింక్ గ్లోబలీ, యాక్ట్ గ్లోబలీ. లొకేషన్ ఈజ్ నాట్ ది ప్రాబ్లం అట్ ఆల్, కన్స్ట్రెయింటే కాదు. విజయవాడలో ఉన్నావా, విశాఖపట్నంలో ఉన్నావా, అమలాపురంలో ఉన్నావా, లేకుంటే అనంతపూర్లో ఉన్నావా అనే క్వశ్చన్ లేదు. మీ ఆలోచన ఎంత వేగంగా ప్రపంచానికి ఒక లీడర్షిప్ ఇవ్వగలుగుతామంటే ఏ ఊర్లో కూర్చున్నా మీరు ఆ ఆర్గనైజేషన్ క్రియేట్ చేసే శక్తి వస్తుంది. అలాంటి వాతావరణాన్ని మనం ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ప్రధానమంత్రి గారు ఉన్నారు, ఆయన కూడా చాలా ఫాస్ట్గా ఆలోచిస్తూ ఉంటారు. ఆయన ఆలోచన ఒకటే, ఏది ఆలోచన భవిష్యత్తు కోసం ఆలోచిస్తారు. ఇప్పుడే రామ్మోహన్ నాయుడు చెప్పాడు. రామ్మోహన్ నాయుడు గారితో నేను మాట్లాడినప్పుడు సీ ప్లేన్స్ అంటే నువ్వు వేరే రాష్ట్రాలకు ఎక్కడికి పోవద్దు, నేరుగా మన రాష్ట్రానికి రమ్మని చెప్పాను. ప్రధానమంత్రి గారిని అడిగితే ఇది మంచి ఆలోచన, నా ఆలోచన కూడా అదే, మీరు ఎట్టే పరిస్థితుల్లో దీన్ని అమలు చేయమని ఈ సీ ప్లేన్స్ విధానాలని సరళీకృతం చేశారు. దానికి కూడా మనం అందరం అభినందించాల్సిన అవసరం ఉంది. ఏ విషయం కూడా ఒకటే ఆలోచిస్తున్నారు, ఇది ప్రజలకు ఎంతవరకు ఉపయోగపడుతుందో అది చేయడానికి వారు ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. అలాంటి నాయకత్వం ఉండడం మనందరికీ అడ్వాంటేజ్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు ఈ యొక్క సీ ప్లేన్లు ఉన్నాయి. ఈ సీ ప్లేన్ల వల్ల ఒక రవాణానే కాదు, టూరిజం,
బ్రహ్మాండంగా అభివృద్ధి అయ్యే పరిస్థితి వస్తుంది. ఈరోజు మీరు చూసినప్పుడు రాజమండ్రిలో విమానాశ్రయం ఉంది. పక్కన ఉన్నటువంటి కాకినాడ పోవాలంటే 1.5 గంట పడుతుంది. రేపు కాకినాడలోనే సముద్రంలోనే దిగేసే అవకాశం వస్తుంది. ఈరోజు ఇక్కడ విమానాశ్రయం ఉంది విజయవాడలో, ఇక్కడ బ్యారేజ్ ఉంది, ఇక్కడ దిగచ్చు. పక్కన మీరు చూస్తే ఏదైతే సూర్యలంక కానీ మిగిలినటి పక్కన చూస్తే అక్కడ సముద్రంలో దిగే అవకాశం ఉంటుంది. కృష్ణపట్నం ఎయిర్పోర్ట్ ఉంది, పోర్ట్లో దిగే అవకాశం వస్తుంది. మనకు 7 పోర్ట్లు ఉన్నాయి, ఇంకా ఒక 5-6 పోర్ట్లు వస్తాయి. ఇప్పుడు 7 విమానాశ్రయాలు ఉన్నాయి, ఇంకొక 5-6 వస్తాయి. దానికంటే కూడా ఎక్కడ కావాలంటే రిజర్వాయర్ ఉంటే అక్కడ దిగుతాం, సముద్రంలో దిగుతాం, విమానాశ్రయాలు దిగే అవకాశాలు వస్తుంది. దీనివల్ల ఎవ్రీవేర్ దర్ ఈజ్ హెలిప్యాడ్ ఆర్ అదర్వైజ్ ఏరోడ్రామ్ ఎయిర్పోర్ట్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనివల్ల ప్రతి ఒక్కరికి ఒక ఎక్స్పీరియన్స్. బోలెడంత కష్టపడతా ఉంటాం. ఈరోజు మన దేశం నుంచి విదేశాలకు వెళ్ళి 10 రోజులు 20 రోజులు అక్కడుండి మన డబ్బులు అక్కడ ఖర్చు పెట్టి వస్తున్నారు. మనం అలాంటి టూరిజాన్ని ఇక్కడ ఎందుకు ప్రమోట్ చేయకూడదని నేను అడుగుతున్నా. ఈ విషయంలో మీరు ఒక్కసారి చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద మనం డబ్బులు ఖర్చు పెడితే 2 నుంచి 2.5 రెట్లు మల్టిప్లైర్ ఎఫెక్ట్ వస్తుంది. ఉద్యోగాలు కానీ లేకపోతే ఆదాయం కానీ జీవీఏ కానీ జిఎస్టిపి కానీ అవన్నీ కూడా మరికి వచ్చే పరిస్థితి వస్తుంది. ఇండ్లపైన ఇన్వెస్ట్మెంట్ పెడితే 1.5 నుంచి 2 వరకు వస్తుంది. అదే టూరిజం మీద ఇన్వెస్ట్మెంట్ పెడితే భారతదేశంలో 4 నుంచి 6 రెట్లు మల్టిప్లైర్ ఎఫెక్ట్ వస్తుంది. ఇండస్ట్రీకి పెట్టే డబ్బులు టూరిజం మీద పెడితే 6 టైమ్స్ వస్తుందంటే ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దీనివల్ల ఇంకొక పక్క హెల్త్లో కూడా 1.5 నుంచి 2.5 వస్తుంది. అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది అన్ని సెక్టర్లో అగ్రికల్చర్ కూడా మోడర్నైజ్ అయిపోతుంది. ఒకసారి అగ్రికల్చర్ మోడర్నైజ్ అయిపోతే మనం అంతా సెల్ ఫోన్ పెట్టుకొని అన్నీ కూడా కంప్లీట్ చేసుకునే పరిస్థితికి వస్తాం. ఏదైనా కానీ దుక్కి చేయాలంటే ఒక ఫోన్లో మెసేజ్ పెడితే ట్రాక్టర్ దున్నేసి వెళ్ళిపోతుంది. మనం అక్కడ కావాలంటే ఏదైనా పంట వేయాలంటే ఇంకొక మెసేజ్ పెడితే ఏదైతే ప్లాంటేషన్ చేసి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. మందు కొట్టాలన్నా హార్వెస్ట్ చేయాలన్నా అన్నీ కూడా వచ్చేస్తున్నాయి. కానీ టూరిజం వల్ల మీరు ఒకసారి చూస్తే అనేక లాభాలు, 1-2 కాదు. ఈరోజు టూరిజంలో మన ప్రాంతంలో మనం చూస్తే అనేకమైన అవకాశాలు వచ్చాయి. ఇప్పుడు కూడా వీళ్ళు ఎస్టిమేట్ చేసిన దాంట్లో బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి. శ్రీశైలం, ఇక్కడ నుంచి ఈరోజు నేను శ్రీశైలం పోతున్నా. వన్ ఆఫ్ ది బెస్ట్ ఫారెస్ట్ ఉంది. టైగర్ సఫారీకి వన్ ఆఫ్ ది బెస్ట్ ఏరియా. పులులుండే ఫారెస్ట్ అది, ఏదైతే నల్లమలై ఫారెస్ట్లో. ఇంకో పక్క గండికోట ఉంది. గండికోట మీరు చూస్తే ప్రపంచంలోనే అతి సుందరమైన ప్రాంతంలో 10లో ఇది ఒకటి. గ్రాండ్ కెనన్ విన్నాం అమెరికాలో, దాంతో సమానంగా మన గండికోట ఉంటుంది. దీన్ని మనం ఉపయోగించుకోలేకపోయాం. ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ గండికోటలో కట్టారు. అది ఈరోజు మేము పూర్తి చేసిన తర్వాత 25 టీఎంసీ నీళ్లు అందులో పెట్టే పరిస్థితికి వచ్చాం. నేరుగా ఇక్కడ ఫ్లైట్ ఎక్కితే, సీప్లేన్ ఎక్కితే గండికోటలోనే దిగి అక్కడ హోటల్లో ఉండి మళ్ళా తిరిగి విజయవాడకు వచ్చే అవకాశం వస్తుంది. అలాంటి ప్రదేశాలు ఉన్నాయి. ఇలాంటి మనం చూస్తే 1-2 కాదు, కోనసీమ, అందాల సీమ, అలాంటి బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి. ఫుడ్ కూడా మీరు చూస్తే ఢిల్లీలో ఎన్నో గెస్ట్ హౌస్లు ఉన్నాయి, కానీ ఆంధ్ర ఫుడ్ అంటే
ఢిల్లీలో అందరూ వచ్చి భోంచేసిపోయే పరిస్థితికి వచ్చారు. అది ఆంధ్ర ఫుడ్ స్పెషాలిటీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. టూరిజానికి కావాల్సింది మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మంచి హోటల్స్ ఉండాలి, హాస్పిటాలిటీ ఉండాలి, ఇంకో పక్క ట్రాన్స్పోర్ట్ సుజావుగా జరగాలి, ఇంకో పక్క మీరు చూస్తే మంచి సైట్స్ ఉండాలి. మనకు అన్నీ ఉన్నాయి కానీ అల్లుడి నోట్లో శని ఉన్నట్టు ఇంతవరకు మనం దీన్ని సద్వినియోగం చేసుకోవాలా. కొన్ని లక్షల మందికి ఉపాధి అవకాశాలు వస్తాయి. ఆ ఉపాధి కూడా శారీరక కష్టపడాల్సిన పని లేదు, వైట్ కాలర్ జాబ్స్ వస్తాయి. ఇవన్నీ మనం చూసినప్పుడు నేను అందుకే ఒకటి ఆలోచించాను, టూరిజానికి ఇండస్ట్రియల్ స్టేటస్ ఇచ్చాను. మొన్నే అనౌన్స్ చేశాను, కొత్త పాలసీ వస్తుంది, అందులో ఎక్కువ ఫోకస్ పెట్టి టూరిజాన్ని అభివృద్ధి చేస్తాం. రాష్ట్రం మొత్తం మంచి హోటల్స్ తీసుకొస్తాం, హాస్పిటాలిటీకి ప్రాధాన్యత ఇస్తాం, ట్రాన్స్పోర్ట్కి ప్రాధాన్యత ఇస్తాం, హిస్టారికల్ ప్లేసెస్ క్రియేట్ చేస్తాం. సుందరమైన ప్రాంతాలు మన రాష్ట్రంలో చాలా ఉన్నాయి. ఈరోజు అరకు అయితే మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్. ఈరోజు అరకు కాఫీ ప్రపంచంలోనే ప్రఖ్యాతి పొందింది. అలాంటి అరకుకి వెళ్ళి అక్కడే కాఫీ తాగితే అక్కడ తాగిన అనుభవం ప్యారిస్లో తాగితే రాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ చెట్లు చూస్తూ అక్కడే కాఫీ తాగితే దాని అనుభవం వేరే. ఇలాంటి అనేక ఎక్స్పీరియన్సెస్ మనం క్రియేట్ చేసే అవకాశం వస్తుంది. ఏదేమైనా మళ్ళా ఒకసారి మీ అందరినీ కోరుతున్నా, ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం. కానీ ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సమస్య ఉంటే టూరిజం రాదు, రౌడీలు ఉంటే ఈ ప్రాంతానికి ఎవరు రారు. లేకపోతే ఇక్కడికి వచ్చినప్పుడు రౌడీజం చేసే ప్లేస్ అంటే ఈ రాష్ట్రానికి వచ్చే పరిస్థితి రాదు. ఒక ప్రశాంతమైన వాతావరణం ఉంటే ఆ ప్రశాంతమైన వాతావరణం కోసం ప్రపంచం మొత్తం వచ్చే పరిస్థితి వస్తుంది, పరిశ్రమలు వచ్చే పరిస్థితి వస్తాయి, అభివృద్ధి జరుగుతుంది, మన భవిష్యత్తు బాగుంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ మరొకసారి ఇదొక కొత్త ప్రయోగం, చాలా సంతోషం. ఏది జరిగినా దేశంలో ప్రపంచంలో అది అమరావతిలోనే జరగాలి. మొట్టమొదట మనమే దాన్ని ప్రారంభించాలని నా అభిమతం. ఆ డైరెక్షన్గా పోతున్నాం. భవిష్యత్తులో కూడా ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలు ఇంకా చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, కష్టాలున్నాయి, ఇబ్బందులున్నాయి, ఆర్థిక సమస్యలున్నాయి, అవన్నీ ఒక్కొక్కటే అధిగమిస్తున్నాం. కానీ అట్లని చెప్పి భవిష్యత్తు కోసం పనిచేయకపోతే మనం ఏ లక్ష్యం అయితే అనుకుంటామో జరగదు. కాబట్టి ఆ లక్ష్య సాధన కోసం పనిచేస్తామని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ, రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా ఏదో సీ ప్లేన్ అంటే ఇది ఎవరికో ఉపయోగపడుతుందని కాదు, ఇలాంటి వినూత్నమైన ఆలోచనలతో పేద పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, పేదరిక నిర్మూలన జరుగుతుంది, అభివృద్ధి జరుగుతుంది, సంపద సృష్టించబడుతుంది, ఆదాయం పెరుగుతుందని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు. ఎప్పుడు కూడా నేను ఇక్కడ విజయవాడ, అమరావతిలో చూస్తున్నా, ఏ వినూత్నమైన కార్యక్రమాలు చేసినా ఇక్కడ మాత్రం మీలో ఒక బ్రహ్మాండమైన స్పందన కనపడుస్తూ ఉంది. దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మొన్నటి వరకు వరదల్లో బాధపడ్డాం కానీ వరదలు కూడా మర్చిపోయి మళ్ళీ అభివృద్ధి వైపు ముందుకు పోతున్నాం. అలాంటి అభివృద్ధి కోసం ముందుకు వచ్చే మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, ధన్యవాదాలు. Thank you, sir.